గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు అక్రమాలకు పాల్పడింది. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ చేయడము, ఎంతో మంది వేల కోట్ల రాష్ట్ర భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కార్యక్రమాలు చేయడము చాలా శోచనీయం. ఇటీవల సిట్ తన రిపోర్ట్ లో దాదాపు 60 లక్షల కేజీల నెయ్యితో దాదాపు 2 కోట్ల లడ్లు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిందని నిర్ధారించినా కూడా ఇంకా ఇప్పటికీ వైసీపీ నాయకులు దాన్ని సమర్థించుకోవడము చాలా బాధాకరము. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎట్లా ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి తక్షణమే మీరు రాష్ట్రంలోని భక్తుల మనోభావాలు, దేశంలోని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సనాతన ధర్మాన్ని మనము పాటిస్తూ హిందువులందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ తక్షణమే ఆ యొక్క కల్తీ లడ్డు చేసిన వ్యక్తుల మీద తక్షణమే కఠినమే చర్య తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇలాంటి దేవాలయాల్లో కానివ్వండి, ప్రసాదాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఇలాంటి ఒక కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున కోరుతున్నాను. నమస్కారం.